తెలంగాణలో మరో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక స్కెడ్యూల్ను ఈసీ రిలీజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నుంచి ఈసారి తీన్మార్ మల్లన్న బరిలో ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మల్లన్న ఈసారి విజయ దుందుబి మోగిస్తారా అనే విషయం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. తెలంగాణలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బరిలో దింపుతున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన కూడా విడుదల చేశారు. మల్లన్నకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. 2021 మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మల్లన్న, తెలంగాణ జనసమితి నుంచి ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేశారు. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా చివరకు పల్లా విజేతగా నిలిచారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబర్ 9న రాజీనామా చేశారు. ఖాళీ అయిన నాటి నుంచి 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన కావడంతో ఉప ఎన్నికకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కు మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. అలానే టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు మల్లన్న. కాంగ్రెస్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ తో పాటు కోదండరాంతో భేటీ అయిన మల్లన్న ఆయన ఆశీర్వాదం కోరారు. తన విద్యార్థి మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కోదండరాం ఆశీర్వదించారు. గత ఎన్నికల్లోనే పల్లా, మల్లన్న మధ్య గట్టి పోటీ నడవగా ఈసారి మాత్రం మల్లన్న సులువుగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సత్తా చాటినా ఈ 3 జిల్లాల్లో జరిగే ఎన్నిక కావడంతో మల్లన్నకు ఈజీ విక్టరీ ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్ను వెల్లడించి ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసింది. మరోవైపు ఉప ఎన్నికకు మే 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, 27న పోలింగ్, జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది.